హలో ఫ్రెండ్స్, సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళలో అందరి ఫేవరెట్ రొయ్యలు. ఇప్పుడు మనం రొయ్యలతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. అయితే ఇంట్లో అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఈ బిర్యానీని చేసుకొని తినవచ్చు. ముందుగా రొయ్యలను తీసుకొని వాటిపై పొట్టు మొత్తం ఒలిచేయాలి. ఇలా పొట్టు తీసిన రొయ్యలను పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా 1-2 సార్లు కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం, పొడుగుగా కట్ చేసిన 2-3 పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మరొకసారి కలపాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొడుగుగా కట్ చేసిన 1 టమాటా, 3 చెంచాల పెరుగు వేసి మొత్తం రొయ్యలకు పట్టేలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మసాలా రొయ్యల మిశ్రమాన్ని మూత పెట్టి ఒక అరగంట లేదా గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలకు సరిపడా రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బిర్యానీకి సరిపడా గిన్నె పెట్టి అందులో 4-5 చెంచాల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలను వేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నూనెలో 6 లవంగాలు, అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 4-5 ఇలాచీ వేసి లైట్గా వేపాలి. మనం వేసుకున్న ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా కలిపిన రొయ్యల మిశ్రమాన్ని వేసేయాలి. అలాగే ఇందులో 3 బిర్యానీ ఆకులు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా, అలాగే కొత్తిమీర, పుదీనా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాస్ నీళ్లు పోసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. గ్రేవీ కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కసూరి మేతి వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో రైస్కి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో గరం మసాలాలు, పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ నీళ్లను ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వండి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఈ రైస్ 70% మాత్రమే ఉడికితే సరిపోతుంది. ఇలా 70% ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ప్రెస్ చేస్తే ఇలా పలుకుగా ఉడకాలి. ఇలా పలుకుగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల మసాలా మిశ్రమం మీద ఈ రైస్ వేసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెంక కానీ లేదా పాత దోశల పెనం కానీ ఉంటే స్టవ్ పై పెట్టుకోవాలి. మంటను ముందుగా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత 5-6 నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అవ్వడానికి 10-15 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత వెంటనే తీయకుండా మరొక 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మీకు గుమ్మగుమ్మలాడే మంచి రుచితో రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారా ఈ రొయ్యల బిర్యానీ. దీనికి ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండా దీంట్లో ఉన్న గ్రేవీతోనే మొత్తంగా తినేయచ్చు. మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.